హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మన కిచెన్లో నార్త్ ఇండియన్ స్టైల్ పొటాటో కుర్మా చేసి చూపించబోతున్నానండి. ఇది బీహార్ ట్రెడిషనల్ రెసిపీ. ఒక పొటాటోతోనే కాదు, మనం మటర్ వేసుకోవచ్చు, పొటాటో మటర్ గోబీ మిక్స్గా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ కోసం 3 ఆలుగడ్డలు పెద్దవి బాయిల్ చేసుకొని పొట్టు పీల్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 హైబ్రిడ్ టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కాస్త ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఇందులో ఆలుగడ్డల్ని ఫ్రై చేసుకోవాలండి. ముందే 2 విజిల్స్ పెట్టుకొని మనం బాయిల్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలుగడ్డలు. ఈ ఆలుగడ్డలు ఫ్రై అయ్యేలోపు మనం గ్రేవీ కోసం ఏం కావాలో గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఎటు మనం గ్రైండ్ చేస్తాం కదా. 2 టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకుందాము. పైనుంచి నేను టమాటాని ఎందుకు కట్ చేశానంటే, ఏమన్నా పురుగులు ఉంటే ఆ పైనే చేరుంటాయండి. అందుకే పై పార్ట్ మాత్రం మీరు కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆలుగడ్డల్ని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. థిక్ బాటమ్ ప్యాన్ పెట్టుకున్నామంటే గ్రేవీ మనకి చక్కగా రెడీ అవుతుంది. 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, ఈ 2 కూడా నూనెలో వేసి 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని నేను లిడ్ పెడుతున్నాను ఒక 5 మినిట్స్ వరకు. తర్వాత 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇందులో స్పైసెస్ వేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి 1 స్పూను, 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి ఫైన్గా మిక్స్ చేద్దాము. స్పైసెస్ అన్నీ కూడా ఎక్కువ తక్కువ అయినా మీరు కారం ఎక్కువగా ఇష్టపడితే ఎక్కువగా వేసుకోవచ్చు, లేదంటే తక్కువగా వేసుకోవచ్చు. లిడ్ పెట్టి ఇంకొక 5 నిమిషాలు స్పైసెస్ అన్నీ కూడా మనం మగ్గనిద్దాము. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. ఈ టైంలో వేయాలి, మనం ఆనియన్ పేస్ట్ వేయగానే వేయకూడదు. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి పెరుగు తీసుకున్నాను నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసిన తర్వాత మనం పెరుగును వేయాలి. ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేడి మీద పెరుగు వేసామంటే విరిగిపోతుంది. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్లోనే పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్ల పెరుగుని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఒకేసారి పెరుగు అంతా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ నేను 2 స్పూన్లు పెరుగు వేసి తిప్పాను కదా, ఇప్పుడు ఇంకా 2 స్పూన్లు వేసుకొని ఈ విధంగా ఫైన్గా మిక్స్ చేస్తున్నాను. కింద ఫ్లేమ్ ఆఫ్లో ఉంది కాబట్టి మనకి పెరుగు విరగదండి. తర్వాత ఇందులో 1/2 లీటర్ నీళ్ళ వరకు పోసుకోవాలి. దీంట్లో వాడే టమాటా మాత్రం హైబ్రిడ్ టమాటానే వాడాలండి, నాటి టమాటా వాడకూడదు. పెరుగంతా ఫైన్గా మిక్స్ చేసిన తర్వాత మనం 1/2 లీటర్ నీళ్ళని పోసుకుందాము. నీళ్లు పోసిన తర్వాత ఫైన్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలండి. ఫ్లేమ్ ఆన్ చేసుకొని మరొకసారి లిడ్ పెట్టి నీరంతా కూడా చక్కగా 5 నిమిషాలు మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పొటాటోలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీని మీద లిడ్ పెట్టి మంచిగా నూనె తేలే వరకు మరగనివ్వాలండి. ఎప్పుడైతే బాగా నూనె తేలిందో అప్పుడు మనకి గ్రేవీ చక్కగా రెడీ అయిపోయినట్లే. చూడండి, ఆల్మోస్ట్ నూనె తేలడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాం ఇంకొక 2 మినిట్స్. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను వేసుకుందాము. ఈ విధంగా లూజ్ టెక్చర్ ఉన్నప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మరీ మరగనిచ్చామంటే మనకి కర్రీ టైట్ అయిపోతుంది. ఈ కర్రీ పులావ్, జీరా రైస్, చపాతీ, పూరి దేనికైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.